శివారు ప్రాంతాలే వారి అడ్డ. జన సంచారం లేని ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలే వారి టార్గెట్. మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఊరి చివర్లో చెట్ల పొదల్లో యువతి యువకులు కనిపిస్తే వారికి పండగే. వారి దగ్గరున్న డబ్బులు బంగారం దోచుకోవడం, ఆ తర్వాత కూడా వారికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం ఇదే వారి పని. ఇలాంటి ముఠాకు కొందరు పోలీసుల అండదండలు కూడా ఉన్నాయనే అంశం ఇప్పుడు కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది. కర్నూలు శివారులో ప్రేమ జంటల సంచారమున్న ప్రాంతాలను గుర్తిస్తారు. రాయలసీమ యూనివర్సిటీ వైపు, రింగ్ రోడ్, జగన్నాథగట్టు ఇలా శివారు ప్రాంతాల వైపు వెళ్లే ప్రేమ జంటలపై నిఘా పెడతారు. యువతి యువకులు గుర్తించకుండా వారిని అనుసరించి ఏకాంతంగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లి బెదిరిస్తారు. ఫోటోలు తీస్తారు, ఇంట్లో చెప్తామని బెదిరిస్తారు. ఇది కర్నూలులో కొంతమంది ఆకతాయిల నిత్యకృత్యంగా మారింది. వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటారు. దీంతో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రేమాయణం కొనసాగిస్తున్న ఆ జంట భయపడి బెంబేలెత్తిపోతుంది. ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుందని తమ దగ్గర ఉన్న డబ్బులు, బంగారు ఆభరణాలిచ్చేసి అక్కడి నుంచి బయటపడతారు. ఈ వ్యవహారమంతా కర్నూలులో అవారాగా తిరిగే ఓ ముఠా నడిపిస్తోంది. వీరికి కొందరు పోలీసులు కూడా వంతపాడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ ముఠా చేసే దందాలో కొంతమంది పోలీసులకి కొంత మొత్తం ముడుతుందనే ఆరోపణలున్నాయి. ప్రేమ జంటలే టార్గెట్ గా చేస్తున్న వసూళ్ల వ్యవహారంపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదందింది. 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు శివారులో ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు, బంగారం దోచుకుంటున్నారు నిందితులు. ఓ యువతి నుంచి బంగారు గొలుసు, నగదు లాక్కుని డబ్బుల కోసం మళ్లీ ఫోన్ చేసి డిమాండ్ చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఆగస్టు 19న ప్రేమ జంట యూనివర్సిటీ వైపు ఆటోలో వెళ్తుండగా 3 యువకులు ఆటో ఆపేసి తాము పోలీసులమని చెప్పారు. ఆ ప్రేమ జంట ఎక్కడికెళ్తుందో తమకు తెలుసని ఫోటోలు, వీడియోలు తీశారు. మీ తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించారు. దీంతో యువతి స్నేహితుడు 2000 ఫోన్పే చేశారు. బెదిరించి 15 గ్రాముల బంగారు గొలుసు కూడా లాక్కున్నారు. జేబులో ఉన్న మరో 1000 రూపాయలు కూడా లాక్కున్నారు. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాక కూడా యువతికి ఫోన్ చేసి 5000 ఫోన్పే చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి ముజఫర్ నగర్ కు చెందిన గోర్లగుట్ట నాగేంద్రుడు, ప్రజానగర్ రమేష్, దిన్నె దేవరపాడుకు చెందిన మాలిక్ బాషాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కారు, 10,500 రూపాయల నగదు, సెల్ ఫోన్లు, స్కూటీ, నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ జంటలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో అరెస్టైన నిందితులు ఈ వ్యవహారంలో ఆరుతేరిపోయారు. గోర్లగుట్ట నాగేంద్ర గతంలో ఇళ్లల్లో చోరీలు కూడా చేశాడు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జగన్నాథగట్టు అట్టాక ప్రేమ జంటలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు, బంగారు దోచుకోవడానికి అలవాటు పడ్డాడు. ప్రేమ జంట భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారని భావించాడు. ఇదే క్రమంలో కొంతమంది యువతులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. ఇక నిందితులకు 2 కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డ్ సహకరిస్తున్నారన్న ఆరోపణలపై అంతర్గత విచారణ కొనసాగుతోంది.